అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభునందు అత్యంత ప్రియమైన వారలారా, గత వారం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో దేవుని తలంపులు అనేటువంటి అంశాన్ని ధ్యానం చేశాం. ఈరోజు దేవుని మార్గములు అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని మార్గములు ఎటువంటివి? ఆయన మార్గంలో నడిచినటువంటి భక్తులు ఎవరు? నడవకుండా నష్టపోయిన వారు, నడిచి దీవించబడినటువంటి వారు. దీని ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠాన్ని గుర్తు చేసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశం భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని యొక్క మార్గములు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఎత్తైన ఉన్నతమైనటువంటి మార్గములు అని చూస్తాం. ఉత్తముడైన దేవుడు, ఉన్నతమైన దేవుడు ఉన్నత మార్గములో నడిపిస్తాడు. ఆయన మార్గము ఉత్తమమైన మార్గమని మనం గుర్తించవలసిన వారమే ఉంటూ ఉన్నాం. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో ప్రకటన గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనంటే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో గమనించినట్లయితే, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యమునయ్యున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మార్గములు అవి సత్యమైనవి, అవి న్యాయమైనవి. ఇంకా మాట మనం చూస్తే అవి నిత్యమైనవి. ఆయన మార్గము నిత్యము మనల్ని మంచి రాజమార్గమును నడిపించేదిగా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. మన మార్గములు ఎలా ఉన్నాయి? వారు చెప్పినట్టుగా నడిచామండి, గోతులో పడిపోయాము, గుంటలో పడిపోయినాము, లేకపోతే నష్టపోయినాము, చాలా కష్టపడుతున్నాము. వాళ్ళు చెప్పినట్టుగా విని చేసి ఆ యొక్క ప్రకారంగా మేము కొనసాగి ఎంతో అవమానాన్ని, నష్టాన్ని ఎదుర్కొంటున్నాము అనేటువంటి మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం. అయితే ఆయన మార్గములు అవి న్యాయమైనవి, ఆయన మార్గములు సత్యమైనవి. మన మార్గములలో అలాంటి న్యాయం, సత్యం కనపడదు. కానీ కనబడటం కొరకు మనం ప్రయత్నించవలసిన వారమే ఉంటున్నాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో కూడా గమనించినట్లయితే, జ్ఞానులు ఈ సంగతులు వివరింతురు, వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుదురు. కానీ తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు త్రుట్టిల్లుదురు. ప్రకటన గ్రంథంలో చూసాం, దేవుని యొక్క మార్గములు అవి న్యాయమైనవి, అవి సత్యమైనవి. హోషేయ గ్రంథంలో చూస్తున్నాం, అసలు దేవుని మార్గములు ఎటువంటివి అనంటే అవి చక్కనివి. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు వాటిలో నడుస్తారు, అది వారికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. చక్కని దేవుని మార్గంలో మనం నడవడానికి కొరకు ప్రయత్నం చేసుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా అడుగులు ముందుకు వేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అంతేగాక మరొక మాట, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం
37వ వచనంలో గనక గమనించినట్లయితే ఈ విధంగా రాయబడింది. ఇలాగూ నెబుకద్నెజరు నేను పరలోక రాజు యొక్క కార్యములను సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను. ఆయన మార్గములు న్యాయమైనవి, అవి సత్యమైనవి, అవి చక్కనివి, అవి నిత్యమైనవి. గర్వంతో విర్రవీగినటువంటి ఈ యొక్క బబులోను మహాసామ్రాజ్యము నా ఘనత ప్రకారం కట్టబడింది కాదా అనుకున్నటువంటి నెబుకద్నెజరు గడ్డి మేశాడు, పశువులే గడ్డి మేశాడు. ఎండకిండి వానకు తడిచి చలికి వణికిపోయాడు. అడవిలోకి అరణ్యములోకి త్రోసివేయబడ్డాడు, తోలివేయబడ్డాడు. అతని అధికారులందరూ అతన్ని త్రోసివేశారు. ఇప్పుడు మానవ బుద్ధి కలిగినటువంటి వాడే సర్వోన్నతుడు చిరంజీవి అయిన దేవుని తట్టు చూచి, అయ్యా నీ మార్గములు న్యాయమైనవి, నీ మార్గములు సత్యమైనవి, నీ మార్గములు నిత్యమైనవి. నేనే ఈ తుచ్చమైనటువంటి ఆలోచనలతో గర్వమైనటువంటి నా మార్గముని నడిచి నేను ఘనపరుచుకొని నష్టపోయినాను అని చెప్పి తన బాధని అతను తెలియచేస్తూ ఒక మంచి సాక్ష్యాన్ని గుర్తు చేస్తున్నాడు. నేను నా దేవుణ్ణి ఘనపరుస్తున్నాను, ఆయనే చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుడని సర్వోన్నతుడైన దేవుడని అతను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఈరోజు అటువంటి చక్కని న్యాయమైన నిత్యమైన సత్యమైన దేవుని మార్గంలో మనం నడవటం కొరకు ఒక శుభ తీర్మానం చేసుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనంలో కనుక గమనించినట్లయితే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుని మార్గములు ఇంపైనవి, అవి నిత్యమైనవి, అవి చక్కనివి, అవి సత్యమైనవి. ఆయన మార్గములు న్యాయమైనవి. ఆయన అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా మార్గములు నీకు ఇంపుగా ఉండనిమ్ము. ఆయన మార్గములలోకి నడుద్దామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మరొక మాట ఈ విధంగా రాయబడి ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీయు క్షేమకరములు, దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. ఇటువంటి జ్ఞాన మార్గములో మనం నడవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఆ యొక్క మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలు క్షేమకరములు, దాన్ని అవలంబించువానికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. అది జ్ఞానం, దేవుని జ్ఞానం. ఆ జ్ఞానమే దేవుడు. ఆ దేవుని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవన విధానం అంతా కూడా ఒక జీవవృక్షం వలె అది వృద్ధి చెందుతుంది. మనం ఫలిస్తాం, మనం పుష్పిస్తాం. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, కానీ మనం దేవుని మార్గంలో నడవకుండా ఇష్టానుసారంగా మన యొక్క సొంత చిత్తము చొప్పున, సొంత ఆలోచన చొప్పున వెళ్తూ ఉన్నాం. ఎలా వెళ్తున్నారు? దాని గురించి దేవుని యొక్క వాక్య భావన కొన్ని మాటలు ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అయ్యో వారికి శ్రమ! ఎవరికి శ్రమ? వారు కయ్యూరు నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలన బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను
కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. తమ సొంత మార్గమును నడిచినటువంటి వారు ఎవరు వీరు అంటే, కయ్యూను నడిచిన మార్గమును నడుచుచున్నవారు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి. కయ్యూను అసూయపురుడై తన సోదరుడైనటువంటి హేబేలును అకారణంగా అజ్ఞానంగా బలవంతంతో అతన్ని చంపినట్లుగా చూస్తాం. కారణం, హేబేలు యొక్క బలి అర్పణను దేవుడు అంగీకరించాడని, కయ్యూను తన యొక్క బలి అర్పణను దేవుడు అంగీకరించలేదని, తన తమ్ముడిని మెచ్చుకున్నాడని, తనని దేవుడు గద్దించాడని కోపంతో పొలంలోనికి తీసుకుని వెళ్ళి అతని మీద పడి హేబేలును చంపాడు. ఈనాడు అసూయ అనే మార్గం నడుస్తున్నటువంటి వారు ఉన్నారు. దేవుని మార్గములు న్యాయమైనవి, దేవుని మార్గములు సత్యమైనవి, దేవుని మార్గము నిత్యమైనవి, దేవుని మార్గములు చక్కనివి, దేవుని యొక్క మార్గము రాజమార్గము. ఆయన త్రోవలన్నీ అవి సత్యము, అవి నిర్మలమైనవి. కానీ మనం నడుస్తున్నటువంటి మార్గం అసూయ కలిగినటువంటి మార్గం. కేవలం తన తమ్ముడిని దేవుడు హెచ్చించాడని, తన తగ్గించాడు అని ఆ యొక్క అక్కసుతోటి, అసూయతోటి అతన్ని మీద పడి అతన్ని చంపడం కయ్యూని యొక్క దోషశిక్ష భరించలేనటువంటిది. అతను దేశ దిమ్మరైపోయినట్లుగా మనం చూస్తాం. ఈనాడు చాలామంది దేశ దిమ్మరులుగా తిరుగుతూ ఉన్నారు. వారు ఎప్పుడు ఇంట ఉండరు. ఎప్పుడు వారు తమ యొక్క గృహాలలో తమ వారితో సంఘములో సమాజంలో సంతోషంగా ఉన్నటువంటి దాఖలాలు ఉండవు. తిరుగుబోతులుగా, తిట్టుబోతులుగా, అలా దేశ దిమ్మరులుగా తిరుగుతూ ఉంటారు. కారణం, అదొక శాపం. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, అసూయ అనే మార్గంలో మనం వెళుతున్నామేమో మనం పరీక్షించుకోవాలి. రెండవదిగా చూస్తే, వారు కయ్యూను నడిచిన మార్గము నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఇంకొక మార్గం, ఇది బిలాము మార్గం. దురాశపరుడు బిలాము. మనం సంఖ్యాకాండంలో మనం గమనించినట్లయితే 23, 24, 25 అధ్యాయాలలో ఈ యొక్క బిలాము ప్రవక్త మోయాబు రాజైన బాలాకు చెంతకు వెళ్ళి దేవుని ప్రజలైన ఇజ్రాయేలును శపించుటకు బయలుదేరిన వాడుగా రాజు దగ్గర నుంచి ఇంటెడు బంగారమును పొందుకోవడానికి ఇష్టపడుతున్న వాడుగా ఉన్నాడు. ఈనాడు మన ఆత్మీయ జీవితం పతనమైపోవడానికి, సంఘంలో సమాజంలో ఇంట బయట సాక్ష్యాలు కోల్పోవడానికి గల కారణం ఏదంటే దురాశ. ఒకటి అసూయ, 2 దురాశ. దురాశ మనల్ని తరుగుతూ ఉంది. పరిగెత్తుతూ ఉన్నాడు. దేవుణ్ణి అడిగాడు, అయ్యా నా దగ్గరికి రాజుగారు హైర్ అఫీషియల్స్ని పంపించారు, మరి వెళ్ళమంటావా? దేవుడు అన్నాడు, వద్దున్న తర్వాత వెళ్ళిపోవని చెప్పాలి కదా. పంపించేశాడు. ఇంకా గొప్ప అధికారులు వచ్చేసరికల్లా మళ్ళీ అడుగుతున్నాడు, వెళ్ళమంటావా? ఒకసారి దేవుడు వద్దు అంటే వద్దు అని అర్థం. మళ్ళీ విసిగించి శోధించి చేయక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ శోధిస్తున్నాడు, వెళ్ళమంటారా? వాళ్ళు రమ్మంటున్నారు. అయ్యా సరే వెళ్ళు. దారి మధ్యలోనే దేవుడు తన దూతను పంపి బిలామును చంపటానికి సిద్ధపడ్డాడు. కానీ బిలామును మోస్తున్నటువంటి గాడిద, ఆ గాడిద చాలాసార్లు అతన్ని ఆపింది. గాడిదకి దూత కనబడుతున్నాడు కానీ బిలాముకు దూత కనబడట్లా. కారణం, ఆ దురాశ చేత ఆ కళ్ళు మందమెక్కినాయి, పొరలు గమ్మినాయి.
ఈనాడు చాలామంది ఆ అత్యాశ ఆ దురాశతోనే నశించిపోతున్నారు, ధనం కొరకు పరిగెత్తుతున్నారు. దేవుని యొక్క వాక్యంలో తిమోతి పత్రికలో చాలా క్లియర్గా రాయబడింది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము అని. కానీ ధనవంతు అగుటకు ఆతురముగా పరిగెత్తుతున్నారు. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో పత్రికలో రాయబడింది మాటలు ఈ సమయంలో చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రము గలవారమయుండి వాడితో తృప్తి పొంది ఉందము. ధనవంతులకుటకు అపేక్షించు వారు శోధనలో ఉరిలోను అవివేకయుక్తములను నా హానికరమైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులకు నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తామే పొడుచుకున్నారు. కాబట్టి ఆ దురాశ ఆ అత్యాశ మంచిది కాదు అని చూస్తున్నాం. సమస్తమైన కీడులకు ఈ ధనాపేక్షే మూలం కారణం. అందుకనే సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఈ విధంగా రాయబడింది. మాటను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకట్ట అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. అది ఎగిరిపోతుంది, నీ భక్తిని తేలా చేస్తుంది. జాగ్రత్త ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని మార్గములు సత్యమైనవి, ఆయన మార్గములు న్యాయమైనవి, అవి చక్కనివి, అవి నిత్యమైనవి, అవి రాజమార్గములు, అవి నీతి మార్గములు. ఆ దైవికమైన మార్గం నడిచినప్పుడు మనం నెమ్మదిని, సుఖమును, సంతోషమును, సౌఖ్యమును పొందగలము. కానీ ఈ దురాశ వలన నష్టం. దురాశ గర్భమును ధరించి పాపమును గనగా పాపం పరిపక్వమై మరణమును కరును. ఈరోజు ప్రభా, ఈ దురాశ అనేటువంటి యొక్క బలహీనత పైన నాకు జయము దయచేయి ప్రభా. నీ మార్గం నడవనివ్వకుండా దురాశ అనే మార్గం వెళుతున్నాను, అసూయ అనే మార్గం వెళ్తున్నాను, నన్ను బలపరచు ప్రభా అని మనం ఎందుకు ప్రార్థన చేసుకోకూడదు? బిలాము వెళ్ళాడు, దేవుని దూతని తప్పించుకున్నాడు. దూత అంటున్నాడు, గాడిద నిన్ను చాలాసార్లు తప్పించింది, వెళ్ళి చెప్పిందే చెప్పు, జాగ్రత్త. అక్కడే దూత చేతనే ఖడ్గం పాలవలసినటువంటి వాడు చావు తప్పి కనులొట్టబోయినట్లుగా గబగబా బయలుదేరి వెళ్ళాడు. ఆ వైభవం, ఆ రాజు ఆయనకి ఇస్తున్న ఘనతకి అతను ఆశ్చర్యచకితుడైపోయాడు. బలులర్పించాడు, వెళ్ళి శపించడానికి నోరు తెరిచాడు, కానీ దీవెనలే ఇచ్చాడు దేవుడు అతని నోట. వారు ఒంటి జనాంగం, వారు ఎవరిలో కలవరు, నక్షత్రం యాకోబులో ఉదయించును అని చక్కని వాగ్దానాలతో మాట్లాడాడు. కానీ వెళుతూ వెళుతూ నష్టం చేయనే చేశాడు. మోయాబు స్త్రీలు విగ్రహారాధనకు వెళుతున్నప్పుడు ఆ మోయాబు స్త్రీలతో ఈ యొక్క ఇజ్రాయిలీలు సాంగత్యము చేసి వ్యభిచరించి అనేక వేల మంది నాశనం అయిపోయినట్లుగా చూస్తున్నాం. అక్కడ బిలాము సాధించాడు. ఆ దురాశతోటి, ఆ అత్యాశతోటి ఆ ధనాన్ని కూర్చుకున్నాడు. కానీ యెహోషువ గ్రంథంలో చూస్తాం, అతను ఖడ్గము చేత చంపబడ్డాడు. అక్కడ దూత చేతిలో చనిపోవలసినటువంటి వాడు, కానీ ఇక్కడ యుద్ధంలో చనిపోతాడు. ఎందుకు ఇంత సోదెగాడైనటువంటి బిలాము ఇంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు అని అంటే, అతనిలో ఉన్నటువంటి అత్యాశ, దురాశ, ధనాశ. ఈరోజు అటువంటి మార్గంలో మనం కూడా వెళుతున్నామేమో. కూర్చుకోవాలి కూర్చుకోవాలి కూర్చుకోవాలి. ఆది అపొస్తలుల కాలంలో ఆ యొక్క జాడ్యం లేదండి. వారు ఎలా ఉన్నారు మరి అనంటే,
అపోస్తల కార్యములు మనం చూస్తాం. అపోస్తల కార్యములు గ్రంథం 2వ అధ్యాయం. అక్కడ వారు 44 విశ్వించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతయు సమిష్టిగా పంచుకున్నారు. ఇది గాక వారు తమ చరస్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతో నిష్కపడని హృదయముతో ఆహారం పుచ్చుకొనుచున్నారు. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదిన వారితో చేర్చుచున్నారు. కావలసినంత వరకు ఉంచుకున్నారు, మిగతాది పంచిపెట్టారు. ఇప్పుడు మనం అంతా దాచుకోవటం. అందుకనే రకరకాల వింత జబ్బులతోటి విపరీతమైనటువంటి ఒత్తిడికి గురైపోతూ ఉన్నారు. బిలాము సాధించింది ఏంటి? ఒక ప్రవక్త సోదెగాడు అయిపోయిన బిలాము సాధించింది ఏంటి? ఖడ్గము చేత చంపబడ్డాడు, సాక్ష్యాన్ని కోల్పోయాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుని మార్గం నడుస్తున్నామా? దైవిక నడిపింపుతో మనం ఉన్నామా? కయ్యనులో ఉన్నది అసూయ, బిలాములో ఉన్నది ధనాశ, దురాశ. మూడో వ్యక్తిగా మనం చూస్తే యూదా పత్రికలో మనం చూస్తాం, అతను కోరహు కుమారులు కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. కోరహు అబీరాము దాతానుడు. ఈ సందర్భం కూడా మన సంఖ్యాకాండంలో మనం చూస్తాం. కోరహు అబీరాము దాతాను, వీడు కూడా లేవి గోత్రికులు. ఎప్పుడు మోషే అహరోనులైనా మాట్లాడేది, ఇక మాకు ఛాన్స్ రాదా? దేవుడు వాళ్ళతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? 250 మందిని ధూపార్తులు చేతపట్టుకొని వారందరినీ కూడా బయటికి తీసుకొని వచ్చి వారందరూ గ్రూప్ అయ్యి అందరిని జనాన్ని రెచ్చగొడుతున్నారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అధికారం. ఈనాడు చాలామంది సంఘంలో కూడా పెత్తనందారులు ఎక్కువైపోయారు. అధికార దాహం, అధికార కాంక్ష, ఒక పట్టు సాధించాలి. ఆ పేరు కోసం, ఆ ప్రఖ్యాతుల కోసం ఎంతగానో కష్టపడిపోతున్నారు. ఆ అధికారం, ఈ అధికారం కావాలనుకున్నది సాతాను లక్షణం. ఈ అధికారం కోరుకునేటువంటి వారు కూడా అదే సాతాను సంబంధులే కదా. దేవుని కంటే తను వారు గొప్పవానిగా ఎంచుకోవాలనుకున్నాడు. ఆకాశ నక్షత్రమా, ఎక్కువ చుక్క, తేజో నక్షత్రమా, నువ్వు ఎలా పడిపోయావు? ఎలా ఉండాల్సిన దానివి? ఎందుకు నీ బ్రైట్నెస్ పోయింది? ఎందుకు నీకు అలా జరిగిపోయింది? ఈనాడు అవయవాలు మార్చేసుకుంటున్నారు, ముఖాలు మార్చేసుకుంటున్నారు, రకరకాలుగా స్త్రీలు పురుషులుగా, పురుషులు స్త్రీలుగా మారిపోతున్నారు, అవాచ్యమైన చేస్తున్నారు. కారణం అధికారం. అందం పెంచుకోవాలి, ఇంకా సాధించాలి, ఇంకా సంపాదించాలి. అనేక రకాల ఆపరేషన్లు చేయించుకొని అది వికటించి నష్టపోయి రోగాలు బారిన పడి ఎంతోమంది క్షోభకు గురవుతున్నటువంటి వారు ఉన్నారు. ఎంత ఘోరమో కదా. ప్రియ స్నేహితులారా, మనం పరిశీలన చేసుకోవాలి. అయ్యో, నా జీవితం ఎలా అయిపోయింది ప్రభా, నన్ను క్షమించు, నన్ను కనికరించు ప్రభా. ఈ అధికారం కోసం, ఈ అంగు ఆర్భాటాల కోసం, ఈ యొక్క పెత్తనం కోసం కోరహు అబీరాము దాతానులు వెంటనే భూమి నెరవేర్చబడి పాతాళంలోకి వెళ్ళిపోయినారు. ఆ 250 మంది దేవుని అగ్నితో కాల్చబడి వారు చనిపోయారు. కోరహు కుమారులు ఇది గమనించి పరిగెత్తుకొని వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకొని బ్రతికించబడ్డారు. అందుకనే 84, 85, 86 ఆ కీర్తనలు మనం చదివితే కోరహు కుమారులు రాసిన కీర్తన, కోరహు కుమారుల కీర్తన. కోరహు కుమారులు వాళ్ళ పేర్లు రాసుకోవడానికి ఇష్టపడలా. వాళ్ళ నాన్న ముందు పెట్టారు. ఇదిగో భ్రష్టుడైన మా నాన్న. దేవుని సేవలకు ఎదురు తిరిగారు, సేవలకు పోటీగా ఉండాలనుకున్నారు. దేవుడిని కృప చూపిస్తే ఓకే. మోషే అహరోనులు కోరుకుంటే వచ్చింది కాదు, దేవుడు కోరుకొని వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యత. అది దేవుని దయ చొప్పునే యాజక ధర్మం ఇవ్వబడింది. ఇక్కడ అతిశయించుటకు ఏమీ వీలు లేదు. ఆయనే మన స్వాస్థ్యం, ఆయనే పోషకుడు, ఆయనే ప్రాపకుడు, ఆయనే సహకారి, ఉపకారి, కార్యాకారి. ఆ విషయాన్ని విస్మరించాడు కోరహు. అబీరాము దాతానులు ఇంకా బయలుదేరారు అధికారాల కోసం. ఈనాడు పెత్తనందారులు ఎక్కువైపోయారు సంఘంలో, పరిచారకులు తగ్గిపోయారు. ఈ పోటు చాలా భయంకరమైనది. ఏ మార్గంలో నడుస్తున్నాం? అధికారం కొరక,
ధనం కొరక, ఘనత కొరక, దేని కొరకు ప్రయాస? కోర కుమారులు దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని మందిరాన్ని పొగుడుతారు. వారు, అయ్యా నీ నివాసములు ఎంత రమ్యములు, అయ్యా మమ్మల్ని క్షమించు, మా తండ్రి దరిద్రుడే, వాడు చనిపోయినాడు, అయ్యా నువ్వే మాకు శరణు అంటూ వెళ్ళి దేవుని యొక్క మందిరంలో ఉన్న బలిపీఠ కొమ్ములు పట్టుకున్నారు కనుక వారు చావలేదు అనింది వాక్యంలో. ఈనాడు మనం కూడా బలహీనమైన మనం వెళ్ళి ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చి సాగిలపడి విరిగిన మనసుతో, అయ్యా నీ మార్గం నడుస్తాను, క్షమించయ్యా, నా స్వార్థ నీచ ప్రయోజనాల కొరకు, పదవుల కొరకు, అధికారాల కొరకు, దర్పం కొరకు, నేనేదో గొప్పగా సుపీరియర్ అని కొంత మంచి ప్రియారిటీ నాకు రావాలనే ఉద్దేశంతో ఈయన అవమానపరిచాను. ఈనాడు అలా చేస్తేనే ఇలాగా గొప్పతనం. ఎదుటి వాళ్ళు ఎంత దూషిస్తే అంత గొప్ప పలుకుబడి. ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడితే వారి పేరు చాలా గొప్పగా అనిపిస్తుంది. జాగ్రత్త, ఏం విత్తుతామో అదే మనం కోస్తాం. కోరహు సజీవంగా పాతాళంలోకి వెళ్ళిపోయినాడు. ఈరోజు మనం కూడా అలాంటి బలహీనతల్లోకి వెళ్ళిపోతున్నామేమో, క్షమించమని అడుగుతాం. దేవుని మార్గం నడిచినటువంటి వాడు హనోకు 65 సంవత్సరాల తర్వాత నుంచి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు, దేవుని మార్గంలో నడిచాడు. దేవుడు ఒకరోజు అతను తీసుకొని పోయేను అని ఉంటుంది. మరణం రుచి చూడకుండానే అలా సజీవంగా దేవుని చెంతకి వెళ్ళిపోయినాడు హనోకు. నోవహు దేవుని కృప పొందినవాడుగా, దేవుని మార్గం నడిచిన వాడుగా చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మనం కూడా అదే మార్గం నడుద్దాం. వెనుకున్నవి మరిచి ముందున్న వాడి కొరకు వేగిరమే పరిగెత్తుతున్నాను నేను, ఏవేవి నాకు లాభకరం వాటిని నష్టముగా ఎంచుకుని వాడిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు భక్తుడైన అపోస్తలుడైన పౌలు. అందుకే అతనికి కొరకు నీతి కిరీటం ఉంది. మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించాను. ఆ పరుగు ఏ పరుగు? విశ్వాస పరుగు పరిగెత్తాడు. విశ్వాసను కర్త కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ నా ముందున్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాను, నా కొరకు నీతి కిరీటం ఉంది. ఈరోజు ఆ కిరీటాల కొరకు మనం ప్రయాసపడదామా? ఇహలోక సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడుతున్నామా? ప్రశ్నించుకుందాం. దేవుని మార్గంలో సత్యమైనవి, న్యాయమైనవి, అవి చక్కనివి, అవి నిత్యమైనవి, అవి పవిత్రమైనవి, అవి రాజమార్గములు. ఆ మార్గం నడుచుటకు తీర్మానం చేసుకుందాం. ప్రభా, ఈ బలహీన వలె మేము కాక బలవంతుడైన నీ వైపు చూస్తూ నీతో నడిచే అనుబంధం, నీతో నడిచే అనుబంధం, నీతోనే నా జీవితం గొప్ప అనుబంధం అని పాడుతున్నాం కదా. మరి ఆయన మార్గం నడుచుటకు ఇష్టపడుతున్నామా? సిద్ధపడదాం. దేవుని మార్గంలోకి నడవడానికి ప్రయాసపడదాం. ఆయన ఉన్నతమైన దేవుడు, ఉత్తమైన దేవుడు. ఆయన మనల్ని కూడా ఆ ఉన్నత స్థలంలోకి ఎక్కించువాడు ఆయన, మెల్లగా నడిపించేవాడు ఆయన. ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అని భక్తుడు ప్రార్థిస్తాడు. విశ్వాసంతో అడుగులు ముందుకు వేద్దాం. ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు సహాయం కోరుకుందాం. ప్రభు మన వెనుకలి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెప్పండి వాక్యానుసారం మేమెల్లరం నీ కృపను, నీ దయను జ్ఞాపకం చేసుకుని నీ యొక్క సత్యమైన, నిత్యమైన మంచి మార్గం నడుచుటకు మాకెల్లరికీ నీ సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. నీ మార్గములో, న్యాయమైన, సత్యమైన, జీవము కలిగిన మార్గంలో, చక్కని నీ మార్గంలో, రాజమార్గమైనటువంటి నీ మార్గం నడిచేటకు ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. అనేక మార్గాల గుండా ప్రయాసపడి అభాసుపాలైన బిడ్డలందరినీ మీ చేతికెత్తి పడుతున్నాం. కృప చూపించండి. సత్యమైన నీ మార్గంలో, న్యాయమైన నీ మార్గం నడిచేటకు వారికి ప్రేరణ దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ మీరు దర్శించి దీవించి నీకు పాత్రులుగా చేయమని కోరుతూ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి దాసులు ఆర్సి రామయ్య గారిని, తన సతీమణి, 3 బిడ్డల కుటుంబాలను కూడా మీరు దర్శించి నీ కృపలో, నీ దయలో, నీ మార్గములో సదా నడుచుటి భాగ్యము వారికి మీరు దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మ త్రియేక దేవుని జీవిత సదా తోడై
దైవికమైన మార్గం నడిపించి ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.